ఎలా ఉందన్న సినిమా? చాలా చండాలంగా ఉంది. ఏ సినిమా? టాక్సిక్. టాక్సిక్. ఓకే. మీకు ఎందుకు నచ్చలేదు? ఫైట్స్, సిగరెట్ కాల్చుకోవడం తప్ప ఇంకేం లేవు సినిమాలో. ఓకే. అంటే ఎక్కడ మీకు అంటే అంటే జస్టిస్ అనిపించలేదు? ఈ ఎలివేషన్ సీన్స్, ఫైట్స్ ఇవి కాకుండా ఇంకా స్టోరీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుంటుంది. ఓకే. 4 హీరోయిన్లు ఉన్నారు, మరి తీసుకోవడం వేస్ట్ అంటారా? సో కీరా అద్వాని కొంచెం జస్టిస్ చేసింది, నయనతార బాగా చేసింది. స్టోరీ ఆయనే రాశాడు, కొంచెం ఏమో డైరెక్టర్ గీతూ చేసింది. స్టోరీ ఆయన రాశాడా? ఆఫ్ ఏమో మరి అది డైలాగ్స్ అయితే అందించాడు, కొన్ని డైలాగ్స్. సినిమా అయితే అసలు సాంగ్స్, బీజిఎం వరస్ట్ ఉంది. ఓకే. బీజిఎం ఏం బాగాలే. సాంగ్స్ ఒక సాంగ్ కీరా అద్వాని సాంగ్ ఒకటే బాగుంది. మరి 4 సంవత్సరాలు 3 గంటల సినిమా చేయాల్సిన సినిమా కానే కాదు. మరి వీళ్ళు పడిన 4 సంవత్సరాలు వేస్ట్ అంటారా? యష్ బాగా చేశాడు కానీ స్టోరీ లేకపోతే ఏదైనా వేస్టే కదా. స్టోరీ మెయిన్ ఉండాలి కదా సినిమాలో. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? బాగా నచ్చిన సీను నయనతారకి వాడికి ఉన్న చిన్న ఎమోషన్ ఉన్న 2 సీన్స్ బాగున్నాయి అంతే. ఓకే. నచ్చని సీన్స్ అయితే మిగతా సినిమా అంతా ఏజెన్సీ. అంటే స్టోరీ అంతా ఎక్కువ యష్ మీద ఉంటుందా, హీరోయిన్ మీద ఉంటుందా? స్టోరీ ఏం లేదు, వస్తాడు, సిగరెట్ కాలుస్తాడు, గన్ను పట్టుకొస్తాడు, కాలుస్తాడు, ఇదే జరుగుతుంది సినిమా అంతా. ఇంకా అయ్యో, అంటే ఒక విధంగా కేజీఎఫ్ లాగానే ఉంటుంది అంటారా? కేజీఎఫ్ కి దీనికి చాలా దూరం పోయా. కేజీఎఫ్ ప్లీజ్ డోంట్ కంపేర్. కేజీఎఫ్ ప్రాపర్ స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎలివేషన్స్ అవన్నీ పెట్టి అసలు ఏం స్టోరీ లేదు. ఒక గన్ను పట్టుకొస్తాడు, పావుగంట కాలుస్తాడు, మందు తాగుతాడు, సిగరెట్ కాలుస్తాడు, అది మధ్యలో చిన్న బిట్టు స్టోరీ పెడతారు అంతే. మనీ వేస్ట్ అంటారా? అంటే వేస్ట్ అంటే ఫ్యాన్స్ కి ఎవరైనా ప్రాపర్ ఫ్యాన్స్ ఉంటారు, హార్డ్ కోర్ ఫ్యాన్స్, వాళ్ళకి నచ్చదు ఏమో స్క్రీన్ ప్రెజెన్స్. మన తెలుగు ఆడియన్స్ లో యష్ ఐ డోంట్ థింక్ వి హావ్ ఎనీ ప్రాపర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏమి ఉండరు కదా. సో నా సినిమా పేరు టాక్సిక్ అన్న. సినిమా ఎలా ఉంది? సినిమా టాక్సిక్ గా ఉంది. మీకు ఏది బాగా నచ్చింది? మొత్తం గన్నులతో కాల్చుకోవడం బాగా నచ్చింది అన్న. చాలా మంది బాగాలేదు అంటున్నారు, మరి మీరేమంటారు? అసలు బాగాలేదన్న. నిజంగా బాగాలేదా? నిజంగా బాగాలేదన్న. మీకు ఎక్కడ అంటే బాధ కలిగించింది సినిమాలో? సినిమాలో అసలు స్టోరీయే లేదన్న. ఓకే, అదే మెయిన్ పాయింట్ అంటే. మెయిన్ పాయింట్. 4 హీరోయిన్లు ఉన్నారు, మళ్ళీ వాళ్ళందరికీ టైమింగ్స్ ఈక్వల్ గా ఉన్నాయా? వాళ్ళందరినీ సాగు కొట్టడానికే తీసుకొచ్చారు. మరి హీరో అతని పాత్ర ఎలా ఉంది? హీరో పాత్ర ఒకటే, గన్నులు తీసుకోవటం, ఎవరిని పడితే ఆయన సావధానత. బీజిఎం ఎలా ఉంది? బీజేఎం అసలు ఎందుకు కొట్టాడో ఆడికి అర్థం కాలేదన్న. అంటే ఇది ఒక విధంగా కేజీఎఫ్ లాగా ఏమైనా ఉందా మీకు? అసలు కేజీఎఫ్ కి సినిమాకి అసలు కంపారిజన్ లేదన్న. మొత్తానికి సినిమా వేస్ట్ అంటే. సినిమా అటర్ ఫ్లాప్. ఎలా ఉంది సినిమా? నేను చాలా బాగుందని వచ్చినాం, కనుక ఒకసారి మల్లారెడ్డికి సార్కి ఒకసారి గుర్తు చేయాలి. 2,000 కోట్లు వస్తుందని చెప్పిండు, కానీ ఇప్పుడు ఏందో ఆ గ్రాఫిక్స్ ఎందుకు, గ్రాఫిక్స్ ఒక్కటే బాగుంది కానీ ఇంత కష్టపడ్డ సినిమా కానీ ఇలా చేసిరో నాకు అర్థమవుతలేదు. ఏదో బాగుంటుందని, చాలా బాగుంటుందని వచ్చాము కానీ ఇట్లా అవుతుందని అసలు అనుకోలే. మీకు ఎక్కడ నచ్చలేదు? స్టోరీ నచ్చలేదా? ఏం నచ్చలేదు అంటే ఏముందన్న, ఇప్పుడు మొత్తం గన్నుతో కాల్చలే ఉంటది, అలా స్టోరీ అసలు అది అసలు మాట్లాడేది ఒక స్టోరీలో ఉండదు, మొత్తం గన్నుతో కాల్చడే ఉంటది. కానీ ఓకే, యశ్ చాలా కష్టపడ్డాడు. 3 గంటలు 4 సంవత్సరాలు వేస్ట్ అంటారా? కానీ యశ్ చాలా కష్టపడ్డారు అన్న, అది ఒకటే నాకు చాలా నచ్చింది. యశ్ చాలా కష్టపడు 4 గంటలు, కానీ అది ఒకటి నచ్చింది. కానీ గ్రాఫిక్స్ వల్ల సినిమా మొత్తం స్టోరీ లేదు. ఫస్ట్ స్టోరీ అంటే ఇప్పుడు మొత్తం ఎట్లా ఉంటది అంటే మొత్తం కాల్చుడే ఉంటది, గన్ను తీసామా కాల్చామా, గన్ను తీసామా కాల్చామా, లాస్ట్ కి వాళ్ళ కొడుకు అక్కడ ఎండ్ అవుతుంది. అది ఎందుకు కళలో వచ్చిందో, అది ఒక కళ వస్తుంది హీరోకి, అది ఎందుకు కళలో వస్తుందో అది ఏం చెప్పలే. మళ్ళీ అక్కడ మూవీ స్టాప్ చేసిర్రు. 4 హీరోయిన్లు ఉన్నారు, మళ్ళీ టైమింగ్స్ కరెక్ట్ గా ఇచ్చాడా? 4 హీరోనే ఫస్ట్ హీరోయిన్ 4 హీరోయిన్ అది ఒక లెక్క ఉంటది, కానీ అది అట్లా వచ్చి వెళ్ళిపోతారు అంతే అన్న. అంతే రొమాన్స్ అంటే ఎందుకు పెట్టిన అవసరం కోసం పెట్టినట్టు అనిపించలే. ఏదో ఇంకా మూమెంట్ కోసం పెట్టిరని అట్లా అర్థమవుతుంది. సినిమా అంతా మాఫియానేనా? మొత్తం మాఫియా అన్న, పబ్జీ. అచ్చా, అంటే మొత్తం ఇట్లా గన్నుతో ఇట్లా కాల్సి ఉంటది అన్న, మొత్తం పబ్జీ లెక్క ఉండే. కానీ నేను కూడా అక్కడ మొన్న అడుగుకి పోయినా అన్న, యశ్ వచ్చిండు కానీ ఆయన పాపం చాలా బాగా మాట్లాడిండు. సినిమా ఎంతో బాగుంది అనుకున్నాం, అక్కడ మల్లారెడ్డి సార్ అందరూ కలిసిర్రు. అసలు అది ఎంతో బాగుందని నా ఫ్రెండ్స్ కు చెప్పుకున్నాం. ఇది ఏదో కేజీఎం దాటిపోతుంది, నేను ప్రభాస్ ఫ్యాన్స్ అన్న, సలాన్ని దాటిపోతుంది అనుకున్నాం, కానీ ఇంకా
ఇంకా అనుకోలే ఇక. కేజీఎఫ్ కి ఇంకా ఈ సినిమాకి కంపేర్ చేయలేదు. అసలు లేదన్న, అసలు కేజీఎఫ్ అది కేజీఎఫ్ మూవీ అన్న, అది దాని కింద ఏ మూవీ కేజీఎఫ్ అయినా సలార్ అయినా అది మామూలు మూవీలు కావు, ఓకే సూపర్ మూవీలు అవి. ఇప్పుడు ఈ మూవీ వచ్చినాక ఇరుమూడి సినిమా స్క్రీన్ తగ్గించేశారు. సో రేపు నుంచి పెరిగిపోతాయి అన్న, ఓకే రేపు నుంచి ఆటోమేటిక్ పెరిగిపోతుంది. ఇరుముడి పెరిగిపోతుంది. రేపు నుంచి ఈ మూవీకి ఇది ఆపి జనాలు దానికి వెళ్తారు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. బీజిఎం ఎలా ఉంది సార్? బీజిఎం దేన్ని సార్? ఈ టాక్సిక్ మ్యూజిక్ అయితే సౌండ్ బాగానే ఉంది కానీ స్టోరీ అర్థం కాదు. ఓకే ఇది టాక్సిక్ కాదు, టార్చర్ అని చెప్తాను కొద్దిగా. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేశాను. మా ఫ్రెండ్ గారు 100 రూపాయలు టికెట్కి వెళ్దామంటే 200 చెప్పాడు. వాడు ఇంకో 100 పెట్టుంటే వాడిని 100 పెట్టేటోండి. ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ యష్ యాక్టింగ్ బాగుంది, కానీ హీరోయిన్లు ఎందుకు వస్తారు ఇప్పటికీ అర్థం కాలేదు. బట్ తెలిస్తే ఫస్ట్ మీగా చెప్తారని అనుకుంటున్నాను. బీజిఎం ఎలా ఉంది? అనిరుద్ లేడని ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ లేడని ఫస్ట్ ఫీల్ అయ్యాను. అని కోసం ఈ సినిమాకి వచ్చాను, కానీ ఏదో జరిగింది. బట్ 3 గంటలు 4 సంవత్సరాలు వార్త అంటారా? 3 గంటలు అంటే మధ్యలో దిగనికి లేదన్నారు, అందుకే ఇక లోపలికి వచ్చినాను. వేస్ట్ అని కాదు, బెస్టే, కానీ స్టోరీ బాగుంటే బాగుండేది. హీరో ఎందుకు వస్తున్నాడో ఎందుకు చంపుతున్నాడో అర్థం కాలేదు ఇప్పటికి. నెక్స్ట్ ఇంకో షో చేసి మీకు చెప్తానని మా ఇరుముడి స్క్రీన్స్ తగ్గిపోయినాయి, దీన్ని బాగా పెంచేస్తారు. ఈ సినిమాలో అంటే ఆ స్క్రీన్స్ పెరుగుతాయి పెరుగుతాయి అనుకుంటాను నేనైతే, మరి ఏమైతే తెలియదు. మరి ఇంకా టాక్సిక్ అన్న ఎలా ఉంది సినిమా? సూపర్ ఉంది అన్న. చాలా మంది టార్చర్ ఉంది అంటున్నారు, మరి దీనికి ఏమంటావు? అది సినిమా మొత్తం ఆడు ఓళ్ళనే బతుకుతాడు. మీకు ఏది బాగా నచ్చింది? బాగా నచ్చిందంటే ఫైట్స్ అన్న. ఓకే బీజిఎం ఎలా ఉంది? బాగుంది. టాక్సిక్ ఎలా ఎలా ఉంది సినిమా? దండం పెట్టాలండి సినిమాకి, ఇంకోసారి ఎవరు రావద్దని చెప్తాను అయితే. మీరు కూడా మాకు ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా వేస్ట్. అయ్యో మీకు ఎందుకు నచ్చలేదు? మీకు ఎక్కడ బాగా మీరు వెళ్ళి నచ్చలేదు? చూడండి అన్న, మీకే అర్థమవుతుంది. పైసలు బొక్క అంటారా? అంతే, మామిడే పడుకున్నాడు అంటే దండగా, డబ్బులు దండగా, ఇంట్లో పడుకోరు. ఫస్ట్ హాఫ్ నచ్చదా? సెకండ్ హాఫ్ రెండు నచ్చదా? మంచిగా లేదు. 5 హీరోయిన్లు ఉన్నారు. లేదు, బయట పఫ్ బాగుంది, నెక్ పఫ్ బాగుంది, అది బెస్ట్ సినిమా కన్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? ఓకే, బీజిఎం ఓకే, కానీ అమ్మాయిలు అయితే బాగున్నారు. అమ్మాయిల కోసం పోతే పోండి. టాక్సీ ఎలా ఉంది? అంత బాగలేదు, అనుకున్నంత సినిమా కాదు, ప్రేక్షకులకు మెప్పించలేదు. అలా లేదు, కేజీఎఫ్స్ ఎలా ఉందో అలా ఊహించారు, కానీ సినిమా ఒక స్టోరీ విలను ఏదో అర్థం కాని సినిమా. జనాలకైతే చూస్తే చాలామంది చెప్తారు. ఇప్పుడైతే సినిమా అయితే బాగలేదని నేను అనుకుంటున్నాను. మీకు ఎక్కడ నచ్చలేదు సినిమా? సినిమా మొత్తానికి నచ్చలేదు, ఎక్కడ నచ్చలేదు కదా, మొత్తానికి నచ్చలేదు. స్టోరీ ఏమీ లేదు, ఏం లేదు అందులో. బీజిఎం ఎలా ఉంది? నిజం బాగుంది, చూడదగ్గదే, కానీ సీన్స్ బాగున్నాయి. మాఫియా, అందులో 2 అమ్మాయిలు, ప్రేమ, విఫలం, ఇవి మాఫియా మొత్తం అంతా మాఫియానే ఉంది. అంటే స్టోరీ పరంగా బాగాలేదా? డైరెక్షన్ బాగలేదు ఇలా? స్టోరీ పరంగా బాగాలేదు, డైరెక్షన్ తీయడం అంటే డైరెక్షన్ బాగుంది కానీ స్టోరీ బాగాలేదు అందులో. 3 గంటల సినిమా ఏమైనా తగ్గిస్తే బాగుంటుంది అంటారా? సినిమానే బాగాలేదు అంటారా? స్టోరీ బాగుంటే సినిమా బాగున్నట్ల, స్టోరీ లేనప్పుడు 3 గంటలు ఉంటుంది, 12 గంటలు ఉంటుంది. సినిమా స్టోరీ బాగుండాలా, స్టోరీ బాగాలేదు. మెయిన్ 4 సంవత్సరాల తర్వాత వస్తున్నారు, మరి అంత వేస్ట్. అన్ని సినిమాలు ఇటు కావాలంటే ఇటు కాలేవు కదా, అప్పుడప్పుడు కొన్ని జీరో అవుతారు, హీరోలు అవుతారు, దాన్నే సినిమా అన్నారు. కానీ హీరోగానే చూపించాలంటే కాదు, కొన్ని సినిమాలు జీరోలు అవుతాయి, కొన్ని హీరోలు అవుతాయి. సినిమానే హీరో అని అన్నాము, అప్పుడే దాన్ని బట్టి ప్రేక్షకులకు కొద్దిగా మనసు నచ్చలేదు, నచ్చదివి. కొన్ని సీన్లు బాగున్నాయి, కొన్ని స్టోరీ పరంగా అయితే బేకార్, అదైతే వాస్తవం. ఇది స్క్రీన్లు తగ్గిపోయినాయి. ఈ సినిమా వచ్చేసరికి ఇరుముడి స్క్రీన్లన్నీ తగ్గించేశారు. రేపటి నుంచి ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? తెలుస్తుంది నీకు రేపటి నుంచి. ఉన్న స్క్రీన్లలోనూ జనాలు ఉండరు, ఇరుముడి మళ్ళీ పుంజుకుంటుంది. ఇరుముడి ఒక ఇరుముడి లాగా అది ప్రపంచం సృష్టిస్తుంది. ఇరుముడి వేరు, టాక్సీ వేరు. దీనికి ఒకటే రోజు ఫస్ట్ షో 6 గంటల సినిమానే అటర్ ఫ్లాప్ అయిపోయింది. సినిమా అంతా గజిబిజి ఉంది, స్టోరీకి దానికి సంబంధం లేకుండా ఎటో అర్థం కాకుంటుంది ప్రేక్షకులకు. కామెడీ ఏమైనా ఉందా సినిమాలో? అంత కామెడీ ఏం లేదు, అంత సీరియస్నెస్, అంత యాక్షనే. యాక్షనే, నరకుడే.